హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పవిత్ర జగదీష్. ఈరోజైతే మీతో రొయ్యల పచ్చడి అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందుకోసం కావలసిన పదార్థాలు: కారం, ఉప్పు, అల్లం పేస్ట్, ధనియా జీలకర్ర పౌడర్, లెమన్ అండ్ పసుపు తీసుకున్నానండి. ఇక్కడ ఇవైతే క్వాంటిటీ అయితే మనకి ఇప్పుడు కారం అయితే 4 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. నేను ఇక్కడ సాల్ట్ అయితే కొద్దిగా తక్కువే తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఎక్కువ సాల్ట్ అవ్వకుండా చూసుకోవాలండి, మళ్ళీ పాడైపోతుంది కదా. సో నెక్స్ట్ అయితే 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం తీసుకున్నాను. ఇక్కడ మనకి కావాల్సిన కారం ఎంత తింటామో అంత తీసుకోవచ్చు. అట్లాగా ఫస్ట్ నేనేం చేశానంటే కళాయి తీసుకొని దానిలో రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకొని దానిలో కారం వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకున్నాను, అంటే సాల్ట్ యూస్ చేస్తానండి నేను. నెక్స్ట్ అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, 1 టేబుల్ స్పూను అల్లము. అదేంటంటే పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చూపిస్తున్నాను కదా వీడియోలో, అట్లా చేసుకున్నానండి సింపుల్గా. నెక్స్ట్ ఇవైతే ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయ్యాక మనం కారం, ఉప్పు అనేది వేసుకోవాలండి. నేనైతే ఫ్రై చేసేసిన తర్వాత వేసాను. ఈ విధంగా అంతా కలిసిపోయే వరకు అల్లం పేస్ట్ అంతా బాగా దగ్గర పడే వరకు ఫ్రై చేసుకొని ఉంచుకోవాలండి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. బాగా మగ్గించేసుకొని దగ్గరికి ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఈ మిశ్రమాన్ని అంతటిని నేనైతే మనం తయారు చేసుకున్న పచ్చడి అంతా బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలాగా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇది బాగా చల్లారిపోవాలండి. ఈ పచ్చడి చేసుకున్నది బాగా చల్లారిపోతే మనం లెమన్ తీసుకొని లెమన్ అయితే పైన జల్లుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల పచ్చడి రెడీ.